Good afternoon, third BCom students. Welcome to our class marketing. సో మార్కెటింగ్లో మనం ఈరోజు వ్యయ ఆధారిత ధరల నిర్ణయము అనేది చెప్పుకుందాము. లాస్ట్ సెషన్లో కూడా ధరల నిర్ణయంకి సంబంధించినటువంటి అంశాలని చెప్పుకోవడం జరిగింది. మనం ఈ యొక్క లాస్ట్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్కి సంబంధించిన వీటిల్లో వ్యయ ఆధారిత ధరలు అనేవి ఒక 4 రకాలుగా ఉంటాయి. ఈ 4 రకాల వ్యయ ఆధారిత ధరలను మనం కాస్ట్ బేస్డ్ ప్రైస్ డెసిషన్ ప్రాసెస్ అని అంటారు దీన్ని. సో దానిపైన ఆధారపడి ఒకవేళ ఈ ప్రశ్న 10 మార్కులకు రాకపోయినా ఇందులో ఉండే 4 అంశాలు కూడా వేరుగా 5 మార్కులకు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని మీరు చదవాలి తప్పనిసరిగా. ఇది తప్పనిసరిగా మనకి ఏదో ఒక రకంగా అయితే 10 మార్కులకు లేదా 5 మార్కులకు కానీ 15 మార్కులు కూడా రావడానికి అవకాశం ఉండే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. జాగ్రత్తగా వినండి, చదవండి. అయితే దీనిలో కొద్దిగా మన ఎకనామిక్స్ బిజినెస్ ఎకనామిక్స్ నేర్చుకున్నాను చూసారా, అందులో కొన్ని చాప్టర్స్ని ఇక్కడ మీరు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. దానిపైన ఆధారపడి ఈ ప్రశ్న ఉంటుందన్నమాట. ఓకేనా? నా యొక్క స్క్రీన్ అయితే షేర్ చేస్తాను, చూడండి. ఓకే, నాకు వాయిస్ వినబడుతుందా? మీకు విజిబుల్గా ఉందా? అదే ఆడిబుల్గా ఉందా నా వాయిస్? ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కాస్ట్ బేస్డ్ మెథడ్స్ ఫర్ ప్రైసింగ్ డెసిషన్ ప్రాసెస్ అనేది నేను మీకు ఒక ఫైల్ షేర్ చేస్తున్నాను. ఫైల్ కనబడిందా? ఫైల్ కనబడిందమ్మా? ఓకే, అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా మ్యూట్లో పెట్టుకోండి మీరు. మధ్య మధ్యలో ఒకసారి అటెండెన్స్ ఇంకా ఎవరైనా వస్తే చూద్దాము. సో వస్తువుని అంటే ఎవరైనా ఒక ఉత్పత్తిదారుడు లేదా ఒక కంపెనీ, ఒక సంస్థ తన వస్తువుకి ధరను నిర్ణయించడంలో అనుసరించేటటువంటి కొన్ని పద్ధతుల్లో వ్యయ ఆధారిత పద్ధతులు అనేవి ఉంటాయి. దీన్ని కాస్ట్ బేస్డ్ మెథడ్స్ అని అంటారు. అంటే వ్యయాన్ని ఎంతైందో చూసుకొని దానికి కాస్త ఇటుగా ఉండదు, అటుగానే కొంత మొత్తాన్ని వేసుకొని ధరను నిర్ణయించడం అనేది జరుగుతుంది. అటువంటి వాటిలో ఇక్కడ 4 రకాలైనటువంటి ధరలు మనకి ఉంటాయి. వాటిలో ప్రతి సంస్థ ఏదో ఒక ధరని నిర్ణయాన్ని అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. దానికి అనుగుణంగా ఒక సంస్థ ఈ ప్రైస్ మీద ఆధారపడి, అంటే దానికి ఉన్న డిమాండ్ కావచ్చు, ఆ వస్తువుని మార్కెట్లో చేస్తున్న సప్లై మీద కావచ్చు, అలాగే అదనంగా ఒక వస్తువుని తయారు చేస్తే అదనంగా అయ్యే వ్యయం మీద కావచ్చు, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అలాగే మనం లాస్ట్ కూడా బిజినెస్ ఎకనామిక్స్లో చెప్పుకున్నాం చూసారా, బ్రేక్ ఈవెన్ ఎనాలిసిస్ అనేది. అలా బ్రేక్ ఈవెన్ ఎనాలిసిస్ పైన కూడా ఆధారపడి కొన్ని సంస్థలు తమ వస్తువుకి ధరని నిర్ణయిస్తాయి అన్నమాట. అలా వస్తువు ధర నిర్ణయించడంలో వ్యయ ఆధార పద్ధతులు ఎన్ని, వాటిని వివరించండి అని అడిగినప్పుడు మనం ఈ ప్రశ్న అయితే రాయవలసి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 రకాల ఆధార పద్ధతులు ఉన్నాయి ఇందులో, వ్యయ ఆధారిత పద్ధతులు. అందులో మొదటిగా ఉపాంత వ్యయ ధర నిర్ణయాన్ని చెప్పుకుందాము. ఉపాంత వ్యయం మనకు తెలుసు, మార్జినల్ కాస్ట్ అంటాము. సో మార్జినల్ కాస్ట్ పైన ఆధారపడి కొన్ని సంస్థలు తన వస్తువుకి ధరని ఎలా ఇస్తాయి అనేది మనం ఇక్కడ చెప్పుకున్నాము. ఈ పద్ధతిలో ఒక వస్తువుకి ధరని నిర్ణయించడం అనేది ఉపాంత వ్యయాన్ని ఆధారంగా చేసుకొని ఒక సంస్థ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఉపాంత వ్యయం ఎంత అయిందో చూసుకొని దానికి సమానంగా ధర నిర్ణయిస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి ఉపాంత వ్యయం అంటే ఏమిటో ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. మనకి సాధారణంగా ఒకానొక వస్తువు ఉత్పత్తి దగ్గర కొంత వ్యయం అయితే అవుతుంది. ఆ వస్తువు ఉత్పత్తికి మించి ఒక వస్తువునైనా మనం ఉత్పత్తి చేసామనుకోండి, కొంత అమౌంట్ అయితే అవుతుంది కదా. ఆ విధంగా ఒక అదనపు వస్తువును ఉత్పత్తి చేయడానికి అదనంగా అయ్యే వ్యయాన్ని మనం ఉపాంత వ్యయము అంటాము. గమనించండి, అదనపు వస్తువును ఉత్పత్తి చేయడానికి అదనంగా అయ్యే వ్యయాన్ని ఉపాంత వ్యయము అంటారు. ఇక్కడ అదనంగా ఒక వస్తువే కాదు, కొన్ని వస్తువుల్ని ఆల్రెడీ ఉన్నటువంటి వస్తు శ్రేణికి ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడు ఒకవేళ మార్కెట్లో డిమాండ్ పెరిగినప్పుడు ఆ వస్తువుకి అదనంగా కొన్ని వస్తువులు చేర్చాలి అని ఒక సంస్థ అనుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో అదనంగా మనం ఇప్పటిదాకా 100 వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాము, మరో 10 వస్తువులు ఉత్పత్తి చేద్దాము, లేదా మరొక 50 వస్తువులు ఉత్పత్తి చేద్దాము. మరొక 50 వస్తువులు అదనంగా ఉత్పత్తి చేసినప్పుడు ఎంత ఎక్కువ వ్యయము అయ్యిందో
దాన్నే ఉపాంత వ్యయంగా చెప్తాము. చాలామంది ఏం చేస్తారంటే తన మార్కెట్లో తన వస్తువుకి ఎంత ధర పెడదాం అనుకున్నప్పుడు ఇదే ఉపాంత వ్యయాన్ని వాళ్ళు ఆధారంగా చేసుకొని ఉపాంత వ్యయ ధరాన్ని నిర్ణయిస్తారనమాట. అందుకనే ఒక వస్తువుకి ధరని నిర్ణయించేటప్పుడు ఉపాంత వ్యయం ఎంత అయిందో చూసుకొని ఆ ఉపాంత వ్యయానికి సమానంగా ఆ వస్తువు ధరని పెట్టడం జరుగుతుంది. ఈ పద్ధతిలో ఏది ఉపాంత వ్యయ ధర నిర్ణయ పద్ధతిలో ఉపాంత ఆదాయాలు కానివ్వండి, ఉపాంత వ్యయాలు, ఉపాంత ఆదాయం కూడా ఒక అదనంగా ఒక వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు అదనంగా వచ్చినటువంటి ఆదాయము దాన్ని ఉపాంత ఆదాయం అంటారు. అలాగే అదనంగా ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి అదనంగా అయిన వ్యయాన్ని ఉపాంత వ్యయం అంటారు. ఈ ఉపాంత ఆదాయాన్ని ఉపాంత వ్యయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే మనం ధర ఇవ్వచ్చు. ఇక్కడ గమనించండి, ఒక వస్తువును ఉత్పత్తి చేశాము, దానికి ₹1 అదనంగా అయింది అనుకున్నాము. సో ఆ వస్తువుని మార్కెట్లో మేము ₹2 వచ్చింది అనుకోండి, మనకు ₹1 అదనంగా వచ్చింది కదా ఆదాయము. ఈ విధంగా ఆ ఉపాంత వ్యయాన్ని ఆధారంగా తీసుకొని ఉపాంత ఆదాయం ఎంత రావాలో గమనించుకొని ఆ దానికి మధ్య మార్గంగా ధరను అనేది ఇక్కడ నిర్ణయించడం జరుగుతుందన్నమాట. అందుకనే ఉపాంత వ్యయము అనగా ఒక అదనపు యూనిట్ని ఉత్పత్తి చేయటానికి అయ్యే అదనపు ఖర్చుని మనం ఉపాంత వ్యయము అంటారు అనే పదాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. ఈ విధంగా ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇది సాధారణంగా కొంత ఉత్పత్తి స్థాయి వరకు ఇది బాగానే ఉంటుంది. అంటే తగ్గుతూ వెళ్తుంది. ఇక అక్కడి నుంచి ఏమవుతుందంటే ఉపాంత వ్యయం పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుందంటే అక్కడి నుంచి స్థిర వ్యయాలు కూడా కదులుతుంటాయి. మనకి ఆటోమేటిక్గా ఉపాంత వ్యయం అనేది పెరిగిపోతుంది. సో ఈ ఏ ఉత్పత్తి పరిమాణం దగ్గర అంటే ఏ ఉత్పత్తి పరిమాణం అంటే ఎంత ఒక 200 వస్తువులు ఉత్పత్తి చేసినప్పుడా లేదా 300 వస్తువులు ఉత్పత్తి చేసినప్పుడా అది ఉత్పత్తి పరిమాణం. అలాంటి ఒక ఉత్పత్తి పరిమాణం దగ్గర ఉపాంత వ్యయము ఉపాంత ఆదాయానికి సమానం అవుతుందో ఇక్కడ గమనించండి. 300 వస్తువులు తయారు చేశాము. 300 వస్తువులు తయారు చేసినప్పుడు ఉపాంత ఆదాయము ఒక ₹100 ఎక్కువైంది అనుకుందాం. ఉపాంత వ్యయము మన ఉపాంత ఆదాయం కూడా ₹100 వచ్చింది అనుకుందాము. అంటే ఇక్కడ లాభం లేదు, నష్టం లేదు. మనం ఎంత ఖర్చు పెట్టామో అంతే వచ్చింది ఉపాంత ఆదాయము. అలాంటి పరిమాణము మనకేంటి లాభము కానీ నష్టము కానీ లేని ఒక ఉత్పత్తి పరిమాణం అనమాట. సో ఏ ఉత్పత్తి పరిమాణము వద్ద అయితే ఉపాంత వ్యయము ఉపాంత ఆదాయానికి సమానమవుతుందో అక్కడ ఉత్పత్తి కార్యకలాపాలని ఆ సంస్థ నిలిపివేసి అంతకు మించి ఎక్కువ పెంచడానికి కూడా వీల్లేదు. అప్పుడు ఆ ధరను నిర్ణయిస్తుంది అనమాట. అప్పుడు ఆ ఉత్పత్తి కార్యకలాపాలకి ఆ ధరని పరిగణలోకి తీసుకుని ఆ ధరని పెట్టడం అయితే చేస్తుంది. ఈ విధంగా అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలకు ఇది అనువుగా ఉంటుందన్నమాట. ఇక అంతేకాకుండా అటువంటి సంస్థలు ఒకవేళ కొత్త వస్తువును మార్కెట్లో ప్రవేశపెడదాం అనుకుంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా, ఉపాంత వ్యయం ఆధారంగా ధరను నిర్ణయించే సంస్థలు ఉంటాయి. ఈ సంస్థలు ఒకవేళ కనుక కొత్తగా ఇంకొక వస్తువును మార్కెట్లో ప్రవేశపెడదాం అనుకుంటే అప్పుడు దానికి అదనంగా అప్పుడు స్థిరవ్యయాలు స్థిరంగా ఉంటాయి. చరవ్యయాల ఆధారంగా తీసుకొని ధరను నిర్ణయిస్తాయి అన్నమాట. అంటే కొత్త వస్తువుకి చరవ్యయాలు మారుతూ ఉంటాయి అనుకున్నాం. అప్పుడు చరవ్యయాన్ని ఆధారంగా తీసుకొని ఈ ధరని నిర్ణయించడం కూడా చేస్తాయి. ఇక పోటీ మార్కెట్ పరిస్థితులలో పోటీ మార్కెట్ అంటే ఇదే రకమైన వస్తువు మార్కెట్లో ఇంకొక సంస్థ కూడా ఉత్పత్తి చేస్తున్నప్పుడు లేదా ఇంకొక సంస్థ కూడా ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి పోటీ మార్కెట్ పరిస్థితులు మనకు అదనంగా ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే అప్పుడు ధరని ఎంతవరకు తగ్గించాలి, వారిని మించి మన వస్తువులు మాత్రమే అమ్ముడవ్వాలి అంటే మనం ఆ మిగతా వారి కంటే ₹1 మించి ఒక ₹5 వరకు ధరను తగ్గించుకోవాలనుకుంటే అప్పుడు ఈ పద్ధతి ద్వారా మనం ఒక లెక్క కట్టవచ్చు అనమాట. ఎంత దగ్గర మనం అంటే ఎంత విలువను మనం తగ్గిస్తే మనం మిగతా వారి కంటే అంటే పోటీ పరిస్థితులలో మనం మనుగడ సాగించగలము అనేది ఈ పద్ధతి ద్వారా ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే సార్ ఎవరికి మీకు ఇక ప్రయోజనాలు ఏమిటి? ఈ పద్ధతిని ఒక సంస్థ కనుక ఫాలో అయితే ఒక పరిశ్రమ తగ్గుతున్న వ్యయాల పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు ఇక్కడ గమనించండి, తగ్గుతుంటున్నాయి అక్కడి నుంచి వ్యయాలు. అలాంటి ఒక పరిస్థితికి ఒక పరిశ్రమ వెళ్ళింది అనుకుందాం. అంటే కొన్ని సంస్థలు ఉండే పరిశ్రమ, అక్కడ బహుళమైన వస్తువులు, అనేక వస్తువులు, బహుళ ప్రక్రియలు, అనేక సాధనాలు,
అలాగే బహుళ మార్కెట్లు ఈ వస్తువును ప్రవేశపెట్టడం, ఇలాంటి సందర్భాల్లో ధరను నిర్ణయించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఈ ఉపాంత వ్యయ ఆధారిత ధర నిర్ణయ ప్రక్రియను ఆధారంగా చేసుకొని మనం వేరు వేరు వస్తువులు వేరు వేరు ప్రక్రియల్లో వేరు వేరు మార్కెట్లో ప్రవేశపెడదాం అనుకున్నప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట. దీనికి ఆధారంగా వస్తువుని అంటే ఒక మార్కెట్లో ఒకలాగా ఒక మార్కెట్లో ఒకలాగా ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇక రెండవ పాయింట్ ఏంటంటే మనకు ప్రయోజనము, ప్రస్తుత వ్యవస్థ స్థాయి ఎట్లా ఉంది, వాటి యొక్క వ్యయ సంబంధాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయా అనుకూలంగా ఉంటాయా అనే దానికి కూడా మనం ఈ ధర నిర్ణయము మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ధర నిర్ణయము అంతేకాకుండా వివిధ పోటీ పరిస్థితులలో వస్తువు యొక్క జీవిత చక్రం వివిధ దశల్లోకి చేరుతూ ఉన్నప్పుడు, అంటే అనేక రకాల పోటీలు ఉన్నాయి. మనకి ఒక వస్తువు మనం తయారు చేస్తున్నాము, ఆ వస్తువు వివిధ రకాలమైన మనకు తెలుసు జీవిత చక్ర దశ, ప్రారంభ దశ ఉంటుంది, పరిపక్వ దశ ఉంటుంది, పెరుగుతున్న దశ ఉంటుంది, గరిష్ట దశ ఉంది, మళ్ళీ ఉపసంహార దశ లేదా డిక్లైన్ క్షీణ దశ అంటాం. ఈ దశలలో ఏదో ఒక దశలోకి ఈ వస్తువు వెళ్తున్నప్పుడు అప్పుడు ఏ ధరని మనం నిర్ణయిస్తే బాగుంటుందో అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క పద్ధతి అయితే దోహదపడుతుంది. మరి అన్నిటికీ ఈ పద్ధతి ఉపయోగపడుతుందా అంటే కొన్ని సంస్థలు ఈ పద్ధతి ఇష్టపడవు, ఎందుకంటే ఇందులో కొన్ని లోపాలు కూడా ఉంటాయి. మరి ఆ లోపాలు ఏమిటి తెలుసుకుందాం. ఇక్కడ ఈ పద్ధతిని ఉపయోగించే ప్రక్రియ చాలా సంస్థల్లో అధికారులకు అవగాహన ఉంది. ఎందుకు అవగాహన ఉంది? మనకి బిజినెస్ మేనేజ్మెంట్ అంటే తెలుస్తుంది, కానీ బిజినెస్ ఎకనామిక్స్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. ఎకనామిక్స్లో ఉండేటటువంటి ఆ విషయాలపైన కొంతమంది మేనేజ్మెంట్కి అవగాహన ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితులలో మనం ఈ పద్ధతిని పటిష్టంగా మన సంస్థలో అయితే ఉపయోగించలేము. అందుకని ఈ పద్ధతి చాలామంది అధికారులకు అవగాహన లేక ఇది సరి అయినటువంటి ఫలితాలను అయితే ఇవ్వదు. నెక్స్ట్, ఇక్కడ గాలివాన ఎక్కువగా వస్తుంది, బాగా డిస్టర్బెన్స్గా ఉన్నది, జాగ్రత్తగా. అలాగే ఈ పద్ధతి స్వల్పకాలానికి మాత్రం పరిమితం. మనం దీర్ఘకాలంలో ఈ పద్ధతి మనం మార్చుకుంటూ ఉంటాయి, కాబట్టి స్వల్పకాలానికి ఇది మాత్రమే పరిమితమై ఉంటుంది. దీర్ఘకాలంలో ఈ పద్ధతిని మనం మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే లోపం ఏమిటంటే ఈ పద్ధతిలో మనం స్థిర వ్యయాలను చర వ్యయాలను మాత్రం పరిగణలోకి తీసుకుంటాము. మరి సగటు చేయవలసి వస్తే, అంటే సగటు స్థిర వ్యయాలను కానీ సగటు చర వ్యయాలను కానీ మనం తీసుకోవాల్సి వస్తే ఈ పద్ధతిలో మనకు అది కష్టసాధ్యం అవుతుంది. కాబట్టి ఈ పద్ధతిలో సగటు వ్యయాలను సగటు స్థిర వ్యయాన్ని సగటు చర వ్యయాన్ని ఈ పద్ధతి విస్మరిస్తుంది, ఇది అయితే తీసుకోదు అని చెప్పవచ్చు. అందుకనే అంటే ప్రతి పద్ధతిలో కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, కొన్ని లోపాలు అనేవి ఉంటాయి. ఏ సంస్థకు లోపాలు తక్కువగా ఉంటాయో ఆ సంస్థ ఈ పద్ధతిని ఉపయోగించుకోవడం అవకాశం ఉంటుంది. సరే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న పద్ధతి ఉపాంత వ్యయ ధర నిర్ణయ పద్ధతి అనమాట. ఇప్పుడు రెండవది గిట్టుబాటు ధర నిర్ణయము. గిట్టుబాటు ధర నిర్ణయము. సో గిట్టుబాటు ధర అంటే పేరు మనకు తెలుస్తుంది కదా, అంటే చాలామంది వాడుతూ ఉంటాం కదా. అది ఏంటది? మనం చూడండి, ఏదైనా వస్తువుని బేరమాడడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అంటూ ఉంటాడు, అతను ఒక 150 రూపాయలు చెప్తాడు, 100కి ఇస్తావా అని మనం అడుగుతాం. సార్ గిట్టుబాటు కాదండి అంటాడు. అంటే ఏంటి? అతనికి ఒక అంచనా ఉంది, ఆ వస్తువుకి తనకి ఎంత ఖర్చు పెట్టాడు. అతను ఒక 120 రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాడు, 30 రూపాయలు లాభం వేసుకుని 150 రూపాయలు చెప్తున్నాడు. సో మనం 100 రూపాయలు అని అడిగేసరికి అక్కడ ఏమైంది, అతనికి 20 రూపాయలు తగ్గుదల కనబడుతుంది. సో 120 రూపాయల కంటే తగ్గితే తన గిట్టుబాటు కాదు, తను పెట్టిన వ్యయం పెంచి తగ్గిపోయింది అని అతను తెలిసిపోతుంది, కాబట్టి గిట్టుబాటు కాదు. అంటే ఇక్కడ ఏంటంటే తను పెట్టినటువంటి వ్యయాలను మించి మనం తక్కువగా ఉన్నట్లయితే అలాంటి పరిస్థితుల్లో గిట్టుబాటు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, తను ఒక 120 రూపాయలు ఖర్చు పెట్టాడు అనుకుంటే కనీసం ఒక 5 ఒక 10 రూపాయలు ఒక 30 రూపాయలు ఎంతో కొంత పైన అదనంగా వేసుకొని దానికి మరి ఎవరైనా బేరమాడే శక్తి కలిగిన వారు వచ్చి బేరమాడి 120 రూపాయల వస్తువుని మరి మనం ఎంతకైనా అమ్మడవట్లేదు, 120 రూపాయలకి అడిగాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తాం, సరే అదే గిట్టుబాటు ధర పెట్టిన మేరకు
మరి ఒక రూ. 5 ఎంత ఇవ్వండి సార్ పైన అని చెప్పి 125కి ఎంతకో ఇవ్వడం అయితే చేస్తాము. అలా గిట్టుబాటు ధర కొంత ప్రతి వస్తువు శ్రేణిలోనూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి యొక్క అమ్మకం పరిమాణం దగ్గర గిట్టుబాటు ధరని మనం నిర్ణయించుకోవడం అనేది చేస్తాము. ఇక్కడ చూడండి, ఈ పద్ధతిలో ఉత్పత్తి వ్యయం ఎంతయిందో మనం తెలుసుకొని, అంటే మనం చేసినటువంటి వస్తువులకి ఆ ఉత్పత్తికి వ్యయం ఎంతయిందో చూసుకొని దానికి కొంత లాభాన్ని కలిపి కొంత లాభం మనం ఒక వస్తువు ధరను నిర్ణయిస్తాము. అలాంటిది మనకి గిట్టుబాటు ధర అంటాం. ఒకవేళ అంతకంటే ఎక్కువ లాభాన్ని మనం ఆశించిన, చాలామంది బేరమాడే శక్తి కలిగిన వారు ఆ వస్తువుని అంత మేరకు పెట్టడానికి ఇష్టపడరు అనమాట. అంతేకాక మన పోటీ సంస్థలు కూడా మనకి ఎక్కువ ప్రైస్ పెట్టి లేవు కాబట్టి మనం గిట్టుబాటు ధరని మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో కొన్ని ఇక్కడ గమనించండి, ఉత్పత్తి వ్యయానికి కొంత లాభాన్ని కలిపి వస్తువు ధర నిర్ణయిస్తే దాన్ని గిట్టుబాటు ధర దగ్గర వస్తు ధర నిర్ణయ ప్రక్రియ అని అంటాము. మరి ఇందులో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి. ఏమిటి ప్రయోజనాలు గమనిస్తే, ఎవరైనా వచ్చారేమో చూద్దాము. సరే, ఏంటి ముందుగా ప్రయోజనాలు? గిట్టుబాటు ధర ఏ సంస్థ అయితే ఉపయోగిస్తుందో ఆ సంస్థకు ఈ రకమైన ప్రయోజనాలు కలుగుతాయి. మొదట, ఈ పద్ధతి సులువైనది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పద్ధతి సులువైనది. ఎందుకంటే అతనికి ఉజ్జాయింపుగా ఎంత వ్యయమైందో తెలుస్తుంది, దాని మీద కొంత లాభం ఎంత కావాలో అనుకుంటాడో వెంటనే అమ్మడానికి ఒక అమ్మకం ధరను అయితే నిర్ణయిస్తాడు. కాబట్టి చాలామంది వ్యక్తులకు ఈ పద్ధతి సులువైనది. అలాగే ధర నిర్ణయ పద్ధతికి ఇది అనువైనది కూడా. అంటే ఈజీగా ధరని తన వస్తువులకు పెట్టుకోవడానికి ఇది ఒక తగినటువంటి పద్ధతిగా చెప్పుకుంటాం. మరి మారుతున్నటువంటి మార్కెట్ పరిస్థితులలో వస్తువుల యొక్క ధరలను ఈజీగా నిర్ణయించాలి అంటే ఈ పద్ధతి సులువైనది. ఇటువంటి బాగా ఎకనామిక్ చదువుకోలేని వ్యక్తులైనా గిట్టుబాటు ధర పద్ధతిలో వారు తమ వస్తువుకి కొద్దిపాటి లాభాన్ని కలుపుకొని ఉత్పత్తి వ్యయాలకు వస్తువు ధరను అయితే నిర్ణయిస్తారు. అందుకే ఇది సులువైన పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే అమ్మకందారులు వారు ఎంత పెట్టుబడి పెట్టారు వారికి తెలుస్తుంది. ఆ పెట్టుబడికి మరి వారు కనీసం ఒక రూ. 100 పెట్టాను, ఒక రూ. 2 మనకి బయట నుంచి ఒక అప్పు తెచ్చాను, ఒక రూ. 100, రూ. 2 వడ్డీకి తెచ్చాను. సో రూ. 2 వడ్డీ, రూ. 102 మనకు ఖర్చు అయింది. సో ఒక రూ. 3 ఆదాయమే. సో ఒక రూ. 105 పెడదాము. ఈ విధంగా వారి పెట్టుబడి ఎంత ఉందో తెలుసుకొని ఆ పెట్టుబడికి తగిన ప్రతిఫలం మనం పొందాలి అనుకొని వీళ్ళు గిట్టుబాటు ధరను నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. తరువాత కొనుగోలుదారులకు ఈ వస్తువులు సమంజసమైనటువంటి ధరలకు లభించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకని మనం గిట్టుబాటు ధర అంటే ఎలా ఉంటుందంటే మరీ విపరీతమైనటువంటి ఆశతో లేకుండా లాభాలను నిర్ణయించుకుంటాము. కాబట్టి కొనుగోలుదారులు కూడా ఇది సమంజసమైన ధర, మరీ అంతకు మించి తక్కువకైతే ఈ వస్తువు రాదు అని అతడు కూడా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ కరెంటు పోయింది, కాసేపట్లో సిగ్నల్ ఆగిపోతుంది. నేను ఒక్కసారి అలాగే లైన్లో ఉన్నాను. అందరూ సిగ్నల్ నెట్వర్క్ పోయింది, నెట్వర్క్ పెడుతున్నాను. ఒక్కసారి అలాగే లైన్లో ఉండండి. కరెక్ట్ చేశాను, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఓకే, వాయిస్ వినబడుతుందమ్మా? ఓకే. నెట్ ఇక్కడ వైఫై పోయింది, కరెంటు పోయి జస్ట్ నెట్ మరి ఇంకోటి కనెక్ట్ చేశాను. అలాగే అమ్మకందారులు ఏం చేస్తారు? అదేనమ్మా, అమ్మకందారులు ఏం చేస్తారంటే పెట్టుబడి తగిన ప్రతిఫలం పొందటానికి అవును తల్లి, అదే ఇక్కడ వైఫై మనకి రావట్లేదు, అందుకని. సరే, ఈ ధరల పద్ధతిలో పోటీ కనిష్టంగా ఉండటానికి సహాయపడుతుంది. అంటే ఎందుకు పోటీ కనిష్టంగా ఉంటుందంటే మనం పెట్టిన ధరే గిట్టుబాటు ధర కాబట్టి, సో ఆ ధర దగ్గర మనకు పోటీ ఉండే వ్యక్తులు తక్కువ మందిగా ఉంటారు. కాబట్టి పోటీ కనిష్టంగా ఉండి ఈ పద్ధతి అటు కొనుగోలుదారులకు ఇటు అమ్మకందారులకు కూడా ఒక సహాయకారిగా ఉండే గిట్టుబాటు ధర పద్ధతి అనేది చెప్తాం. మరి ఇందులో కూడా కొన్ని లోపాలు లేకపోలేదు. ఏ లోపాలు ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ పద్ధతి డిమాండ్ యొక్క కారకాన్ని విస్మరిస్తుంది. ఎందుకు డిమాండ్ కారకాన్ని అంటే బయట తన వస్తువుకి డిమాండ్ ఎంత ఉందో ఇతను లెక్క పెట్టుకోడు. తనకేం కావాలి?
మార్కెట్‌లో తన వస్తువు బాగా డిమాండ్ ఉంటే ఎక్కువ ధర పెట్టుకోవాలి యాక్చువల్‌గా. కానీ ఇక్కడ ఏంటి, డిమాండ్ సంగతి వదిలేస్తారు. వదిలేసి తను ఎంత పెట్టాడు? తను ఎంత పెడితే గిట్టుబాటు ధర, దాని మీద ఎంత లాభం వేసుకొని ఎంతో కొంత రేట్ అనేది ఇక్కడ గిట్టుబాటు ధర అనమాట. కాబట్టి ఇక్కడ బయట మార్కెట్‌లో తన వస్తువుకి డిమాండ్ ఎంత ఉంది అనే దానిని ఇతడు పరిగణలోకి తీసుకోడు. ఇక్కడ ఏంటంటే ఇతను ఎంత వస్తువు సప్లై చేస్తున్నాడో చూసుకొని ఆ సప్లైని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ గిట్టుబాటు ధర నిర్ణయించబడుతుంది. డిమాండ్ని ఈ యొక్క ధర నిర్ణయ ప్రక్రియ పరిగణనలోకి తీసుకోలేదు. అంతేకాక పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉంటాయి. ఆ పెద్ద సంస్థలు తను చేసే వ్యాపార కార్యకలాపాలకి ఈ పద్ధతిని వర్తింప చేయటం అంత సులువైన పని కాదు. ఎందుకు కాదంటే, నోటు లెక్కలు వేయటానికి ఇవి చిన్న సంస్థలు కాదు. నోటు లెక్కలు వేయటానికి. కాబట్టి పెద్ద పెద్ద సంస్థలలో గిట్టుబాటు ధర అనేటటువంటిది పనికిరాదనమాట. ఇవి చిన్న సంస్థలకు, అలాగే ఏక వ్యక్తి వ్యాపారాలకు ఇలాంటి గిట్టుబాటు ధరని మనం ఈజీగా అడాప్ట్ చేయొచ్చు. కానీ ఇలా పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద కార్యకలాపాలతో నడిచే వాటికి ఈ పద్ధతిని వర్తింపు చేయటము కష్టంతో కూడుకున్నది. అలాగే ఉపాంత వ్యయం ఆధారంగా ధర, ఇది కూడా ఈ పద్ధతిలో వస్తువుకు నిర్ణయించే ధర దాని ఉపాంత వ్యయానికి సమానంగా ఉంటుంది. అటువంటప్పుడు మొత్తం ఉత్పత్తి అంతా అమ్ముడయ్యేటట్లు అతడు ధర నిర్ణయించవలసి ఉంటుంది. ఇక్కడ ఏంటి, మొత్తం ఉత్పత్తి అతను ఎంత తయారు చేశాడో ఒక బ్యాచ్లో, ఆ తయారు చేసిన ఉత్పత్తిని ఏ ధర దగ్గర అమ్ముడు చేయాలి అనే దాన్ని, ఆ మొత్తం వ్యయం ఎంత అయిందో చూసుకొని, సో ఆ మొత్తం వ్యయాన్ని ఆధారంగా చేసుకొని అప్పుడు ఇతడు ఆ వస్తువుకి ధరని నిర్ణయిస్తాడు. అలాగే ఇందులో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అవి చూద్దాము. ఒక పరిశ్రమ తగ్గుతున్న వ్యయాల పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు మరియు స్వల్పకాలంలో ధరను నిర్ణయించడానికి ఈ ఉపాంత వ్యయం ఆధారంగా ధరను నిర్ణయించే పద్ధతి అనువుగా ఉంటుంది వారికైతే. ఏదంటే స్వల్పకాలంలో ధరను నిర్ణయించే ప్రక్రియ ఏదైతే ఉందో దానికి. అలాగే ఈ టెండర్లు వేసేవారు మరియు ఎగుమతులు విదేశాలకు లేదా ఏదైనా వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారికి ఈ ఉపాంత వ్యయం ఆధారంగా ధరను నిర్ణయించే పద్ధతి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. వారికి ఇది ఒక ప్రయోజనాన్ని ఇస్తుంది. అలాగే వివిధ పోటీ మార్కెట్ పరిస్థితులలో, అంటే వేరు పోటీ మార్కెట్లు ఉంటాయి. అలాంటి పరిస్థితులలో ఒక వస్తువు యొక్క జీవిత చక్రంలో ధరను నిర్ణయించడానికి ఈ పద్ధతి సహాయపడుతుంది. అంటే వస్తువు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఒక ధర పెట్టడానికి, పరిపక్వ దశలో ఉండడానికి ఒక ధర పెట్టడానికి, అలాగే పెరుగుతున్నటువంటి దశలో ఇంకొక ధర పెట్టడానికి, బాగా గరిష్టమైనటువంటి అమ్మకాలకు వెళ్ళిన టైంలో ఒక ధర పెట్టడానికి, ఇక క్షీణిస్తున్నది ఒక దశ, అలాంటి క్షీణ దశలో ఒక రకమైనటువంటి ధరను నిర్ణయించడానికి అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. మరి ఇందులో కూడా కొన్ని లోపాలు లేకపోలేదు. ఆ లోపాలు చూద్దాం ఇప్పుడు. సరే, లోపాలు ఏంటంటే, ఉపాంత వ్యయం ఆధారంగా ఈ యొక్క ధరను నిర్ణయించడం అనే పద్ధతి ఎక్కువగా ప్రాచుర్యంలో లేదు. ఎందుకు లేదు అంటే, ఈ పద్ధతిలో చాలామందికి అవగాహన లేకపోవడం అనేది ఒకటి. అంటే ఈ పద్ధతి అధికారులకు మనం చెప్పడానికి అవకాశం లేనటువంటి పద్ధతి, వారిని మనం వివరించలేమన్నమాట. అలాగే ఈ పద్ధతి స్వల్పకాలానికి మాత్రమే వర్తిస్తుంది. అలాగే ఈ పద్ధతి స్థిర చర వ్యయాలను మాత్రం పరిగణలోకి తీసుకుంటుంది, కానీ సగటు స్థిర వ్యయాన్ని కానీ సగటు చర వ్యయాన్ని కానీ ఇది పరిగణలోకి తీసుకోదు. ఇక చివరగా బ్రేక్ ఈవెన్ ధర, ఇది జాగ్రత్తగా వినండి. మనం ఫస్ట్ ఇయర్ బిజినెస్ ఎకనామిక్స్లో బ్రేక్ ఈవెన్ ఎనాలిసిస్ లేదా బ్రేక్ ఈవెన్ విశ్లేషణ అని చెప్పుకున్నాం. అక్కడ చూడండి, ఒకానొక పాయింట్ ఉంటుంది, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. ఆ బ్రేక్ ఈవెన్ బిందువు దగ్గర సంస్థ యొక్క అమ్మకాలు స్థిరంగా ఉంటే అక్కడ మనకి పెట్టినటువంటి పెట్టుబడికి సమానమైనటువంటి లాభమే వస్తుంది. అంటే అటు నష్టము కానీ ఇటు లాభము కానీ లేనటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అలాంటి లాభం కానీ నష్టం కానీ లేని పరిస్థితి మనం బ్రేక్ ఈవెన్ పరిస్థితి అంటాము. అటువంటి బ్రేక్ ఈవెన్ పరిస్థితి దగ్గర కొంతమంది ధరను నిర్ణయిస్తారు. ఇప్పుడు మార్కెట్లో కొత్తగా వస్తున్నటువంటి వ్యక్తులు, ఇంకా అప్పుడప్పుడు ఎదుగుతున్నటువంటి సంస్థలు వారు ఏం చేస్తారంటే, ఈ బ్రేక్ ఈవెన్ పద్ధతిలోనే వారి యొక్క వ్యవహారాలను అనాలిసిస్ చేసుకొని
అప్పుడు ఈ బ్రేక్ ఈవెన్ ధరను నిర్ణయిస్తారు. ఇక్కడ చూడండి, ఈ ధర నిర్ణయ పద్ధతిలో బ్రేక్ ఈవెన్ ధరను నిర్ణయించి ఆ సంస్థ యొక్క ఆదాయాలు ఎంత, అలాగే వ్యయాలను మనం ఏ విధంగా సమానంగా పొందుతామో ఇవన్నీ, అంటే సంస్థ ఆదాయము ఎంత వచ్చింది, అలాగే మనం పెట్టినటువంటి ఇక్కడ సంస్థ అంటే ఆ వస్తువును అమ్మక, అలాగే ఆ వస్తువు తయారీకి ఎంత వ్యయం పెట్టాము, ఈ రెండు కూడా ఎంత వ్యయం పెట్టామో దాన్ని అమ్మగా అంతే ఆదాయం మనకు వచ్చినట్లయితే అలాంటి ఆ వస్తువు ఉత్పత్తిని మనం అమ్మకాల పరిమాణ స్థాయి అంటాము. దీన్ని బ్రేక్ ఈవెన్ అమ్మకాల పరిమాణ స్థాయి అని అంటారు. ఎందుకు బ్రేక్ ఈవెన్ అమ్మకాల పరిమాణ స్థాయి అంటారంటే, ఇక్కడ అటు లాభము కానీ ఇటు నష్టం కానీ లేకుండా అతడు కొంత ఊరట పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంకా మున్ముందుకి మనం లాభాల్లోకి వెళ్ళాలి అంటే ఏ విధంగా వెళ్ళొచ్చు అనే దాన్ని ఇక్కడ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గమనించండి, సంస్థలకు లాభము లేదా నష్టము ఏర్పరచని ఒక అమ్మకాల పరిమాణాన్ని మనం బ్రేక్ ఈవెన్ పరిమాణము అంటారు. అంటే ఈ బ్రేక్ ఈవెన్ పరిమాణంలో ఎన్ని వస్తువులు అయితే ఉన్నాయో ఆ అన్ని వస్తువులు కూడా మనం దాని తయారీకి లేదా దాన్ని కొనడానికి ఎంత ఖర్చు పెట్టామో ఆ ఖర్చు అయితే మనం ధర ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో 100 రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి, ఆ ఉత్పత్తికి 100 రూపాయలు అయిందనుకోండి, ఆ 100 రూపాయలకే మనం ఆ 100 వస్తువులకి వస్తువు ధర 1 రూపాయి దగ్గర మనం అందరికి అమ్మేస్తే మనం లాభము లేదు, నష్టము లేదు, మనం పెట్టిన పెట్టుబడి అయితే వచ్చేసింది. కాబట్టి ఇట్లాంటి ఈ 100 వస్తువులను మించి ఒకవేళ తయారు చేద్దామంటే అవి అమ్ముడు కాకపోతే ప్రాబ్లం. కాబట్టి దానికి కొన్ని వ్యూహాలను అనుసరించి సంస్థలు ఏం చేస్తాయంటే, అయితే ఒక ప్రారంభంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే ఇటువంటి బ్రేక్ ఈవెన్ పరిమాణం దగ్గర ఆగిపోతాయి. నెమ్మదిగా అది దాటడానికి ట్రై చేస్తాయి. ఎందుకని, ఒక్కసారిగా మనం విపరీతమైనటువంటి వస్తువు ఉత్పత్తి చేపట్టేసామనుకోండి, అక్కడ ఏమవుతాయంటే అవి అమ్ముడు కాకుండా ఉండిపోయి అవి నష్టాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఎంతవరకు అయితే మనకి లాభము అవసరం లేదు, నష్టం రాకుండా ఉంటే చాలు అనేటువంటి పరిస్థితి ఉంటుందో అలాంటి ఒక పరిమాణాన్ని బ్రేక్ ఈవెన్ అమ్మకాల పరిమాణము అంటారు. అది అక్కడ ఉండడానికి ట్రై చేస్తారు అనమాట. ఈ పరిమాణాన్ని మనం క్రింది విధంగా కనుక్కోవచ్చు. ఇక్కడ ఇది మీరు మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఫైనల్ ఇయర్లో మీరు నేర్చుకుంటారు. అందులో ఈ రకమైనటువంటి ఈ యొక్క ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. అదేంటి, స్థిర వ్యయాలు కంట్రిబ్యూషన్. స్థిర వ్యయాలు కంట్రిబ్యూషన్. ఇక్కడ చూడండి, కంట్రిబ్యూషన్ అనగా ఇది ఒక చందా. కంట్రిబ్యూషన్ అంటే గమనిద్దాం. కంట్రిబ్యూషన్ అనగా అమ్మకాల్లో నుంచి చర వ్యయాలను తీసేస్తే, చూడండి, అమ్మకాల్లోంచి మనం చర వ్యయాలను తీసేస్తే ఎంతైతే వస్తుందో దాన్ని కంట్రిబ్యూషన్ అంటారు. సో ఈ స్థాయి అంటే మనం పెట్టిన ఖర్చులు తీసేసి అమ్మినటువంటి డబ్బుల్లో నుంచి మనకు వచ్చినటువంటి ఆ కంట్రిబ్యూషన్ మనకి ఈ స్థాయి వరకు అమ్మగల వస్తువు పరిమాణానికి సంబంధించిన వివిధ ధరలను అక్కడ ఆ సంస్థ నిర్ణయించుకుంటుంది అన్నమాట. అంటే ఏ ధర వద్ద ఈ బ్రేక్ ఈవెన్ అమ్మకాల పరిమాణాన్ని దాటి మనం లాభాలలోనికి ప్రవేశిస్తాము, ఆ ధరని మనం నిర్ణయించడానికి అయితే అవకాశము ఉంటుందని చెప్పవచ్చు. మరి ఒకసారి ఎవరైనా వచ్చారని చూద్దాం. ఒక్కసారి లైన్లో ఉండండి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏ వస్తు పరిమాణం దగ్గర అయితే మనం నష్టాలను దాటి అలాగే మనం పెట్టినటువంటి ఖర్చులను దాటి లాభాల్లోని ప్రవేశిస్తుందో అప్పుడు ఆ ధరని ఇక్కడ మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సరే, ఈ ధర వలన ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి సంస్థకి అనేది చూద్దాం. ఇక్కడ బ్రేక్ ఈవెన్ ధరని ఎవరైనా అనుసరిస్తే ధరని నిర్ణయించుకోవడానికి అప్పుడు వివిధ ధరల ప్రభావాలు అమ్మకాలు లాభాలపైన ఏ విధంగా ఉంటాయో
అంచనా వేయటానికి ఈ బ్రేక్ ఈవెన్ ధర నిర్ణయం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వివిధ ప్రత్యామ్నాయ పరిస్థితులలో, అంటే వేరు వేరు ఆల్టర్నేటివ్ మనకి సర్కమ్స్టెన్సెస్లో తగిన నిర్ణయాలను తీసుకోవడానికి, అంటే ఏ రకం ఇది కొనసాగించాలా, ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయాలా, ఉత్పత్తి చేస్తే మనకేం నష్టం వచ్చే అవకాశం ఉందా, లేదు లాభమే వస్తుందా, లాభం వచ్చేటటువంటి పరిస్థితి అయితే వెంటనే మనం దీన్ని పెంచుదాము అని ఈ విధంగా మనం ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో తగిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ బ్రేక్ ఈవెన్ ధరల నిర్ణయము ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే రెండవది, గరిష్ట లాభాలను ఆర్జించటం కోసము రూపొందించబడిన లక్ష్యాలను సాధించటానికి అవసరమైన భవిష్యత్ నిర్వహణ కోసము ఈ విధానం సహాయపడుతుంది అన్నమాట. అది ఓకేనా. నెక్స్ట్, వస్తువులకు గల డిమాండ్, అలాగే ఆ వస్తువుకి అయినటువంటి వ్యయము, ఈ సమాచారం మన దగ్గర ఉంటే అప్పుడు ఇంత డిమాండ్ ఉంది కాబట్టి మనం ఆల్రెడీ ఇంత ఖర్చు పెట్టాం కాబట్టి, సో ఈ ధర దగ్గర మనం ఈ యొక్క వస్తువుకి ధరను నిర్ణయిస్తే మనకి మంచి లాభం రావడానికి అవకాశం ఉంది అని ఆలోచించి వస్తువుకు ఉన్నటువంటి డిమాండ్ని, దానికి అయినటువంటి ఖర్చుని బేరీజు వేసుకొని అప్పుడు వస్తువు యొక్క ధరని నిర్ణయించడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ ధర నిర్ణయము ఈ బ్రేక్ ఈవెన్ పద్ధతిలో వెళ్ళేటటువంటి వ్యక్తులకు ఒక రకమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్, ప్రస్తుతము ఏ వస్తువులను మనం మార్కెట్లో ప్రవేశించి ఆ రకమైన వస్తు శ్రేణి ఉందో మనందరికీ తెలుసు, దాని ప్రొడక్ట్ లైన్ అంటాము. సో ఒక ప్రొడక్ట్ లైన్ మార్కెట్లో మనం ప్రవేశపెట్టాము. ఇప్పుడు దానితో ఒక కొత్త వస్తువుని కలపాలనుకున్నాము, ఆ ప్రొడక్ట్ లైన్లో కొత్త వస్తువుని ప్రవేశపెట్టాలనుకున్నాము. ఒక 5 వస్తువుల ప్రొడక్ట్ లైన్ ఉన్నది, 6వ వస్తువుని కూడా మనం ప్రవేశపెట్టాలనుకున్నాం అందులో. లేదా ఆ 5 రకాల వస్తువుల నుంచి ఒక వస్తువుని తీసేద్దాం అనుకున్నాము. ఇలా అనుకున్నప్పుడు ఒక నిమిషం ఉండండి, నెట్ పోయింది. ఓకే, ఒక నష్టాల్లో ఉన్నటువంటి వస్తువుని తీసేద్దాం, మార్కెట్ నుంచి తొలగించడానికి ఈ యొక్క బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ పనికొస్తుందని చెప్పవచ్చు. ఈ విధానం దోహదపడుతుందని చెప్పవచ్చు. ఒక్క నిమిషం ఉండండి. సరే, నెక్స్ట్ లోపాలు ఏంటంటే ఈ ధర ఉన్నప్పుడు ఈ ధరల విధానం ఇది కూడా స్వల్పకాలానికి పనికొస్తుంది. ఎందుకని, ఒకవేళ మనం ఎక్కువ వస్తువులు తయారు చేసి ఎక్కువ మార్కెట్లోకి ప్రవేశపెడతాం అనుకున్నప్పుడు వెంటనే ఈ విధానంలోంచి మనం బయటకు రావాల్సి ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలానికి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఎప్పుడు పనికి, ఏదైనా కొత్తగా మనం సంస్థలోకి ప్రవేశించినప్పుడు కానీ, ఇంకా ప్రారంభ దశలోనే మన వస్తు శ్రేణి ఉన్నప్పుడు కానీ ఈ యొక్క బ్రేక్ ఈవెన్ ధరల నిర్ణయం ఉపయోగపడుతుంది, కానీ మిగతా దీర్ఘకాలానికి ఈ విధానం సహాయపడదు. అలాగే ఒక వస్తువు యొక్క ధరను మనం నిర్ణయించడంలో ప్రభావాన్ని చూపించే టెక్నికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అందులో ఒకవేళ మార్పులు వచ్చాయనుకోండి, మనం ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉపయోగించి వస్తువులు తయారు చేస్తున్నాము, దాని మీద ఆధారపడి మనం ఎంత ఖర్చు అయిందో చూసి ధర నిర్ణయించాము. మరి పాత టెక్నాలజీని మార్చి కొత్త టెక్నాలజీని తీసుకొచ్చాం అనుకోండి, వెంటనే వస్తువు ధరలో ప్రభావం వచ్చేస్తుంది. ఎందుకంటే స్థిర వ్యయాలు కూడా అక్కడ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు స్థిర వ్యయాలు మనం పరిగణలోకి తీసుకోలేదు. మరి ఇలాంటి పరిస్థితులలో ఏమవుతుందంటే ఈ బ్రేక్ ఈవెన్ ధర అనేది మనం ఉపయోగపడదన్నమాట. నెక్స్ట్, సో ఈ విధంగా మనకి 4 రకాలైనటువంటి ధరలు ఈ వ్యయ ఆధారిత ధరల నిర్ణయ ప్రక్రియలో ఇమిడి ఉన్నాయి. సో వ్యయ ఆధారిత, మీకు ఒకవేళ కనుక ఈ ప్రశ్న ఇస్తే ఇంగ్లీష్లో వస్తువుకి ధర నిర్ణయించడంలో ఒక సంస్థ లేదా ఒక కంపెనీ ఆధారించ పద్ధతులను వివరించండి అన్న, లేదా వ్యయ ఆధారిత పద్ధతులను వివరించండి అన్న, ఇది మీరు రాయవలసి ఉంటుంది. సో అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ పద్ధతి ఇది నేను షేర్ చేస్తాను, ఈ ఫైలు మీరు తప్పనిసరిగా
ఇది ఒకసారి చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఉన్న పద్ధతులు మళ్ళీ తిరిగి మనకి 5 మార్కులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సరేనా? ఒకసారి మీకు డిస్టర్బెన్స్ వస్తుందా నేను లెసన్ చెప్పేటప్పుడు? అదే రీసౌండ్ ఏదైనా వస్తుందా? సార్ కూడా వెనక నుంచి చెప్తున్నారు. సో రీసౌండ్ వస్తుందా లైట్గా? సో నా వాయిస్ కొద్దిగా బాగానే వినపడుతుంది కదా? అలా అయితే ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒకే రూమ్లో అది రీసౌండ్ వస్తుంది ఇక్కడ ఈ రూమ్లో. అక్కడ వెనక సార్ కూడా చెప్తున్నారు క్లాసు. దానివల్ల ఏమవుతుందంటే ఆ, నాకైతే నా వాయిస్ అంటే సార్ వాయిస్ కూడా డిస్టర్బెన్స్ వస్తుంది కొద్దిగా. సరే రాలేదు. ఓకే, అదే నాకు కొద్దిగా వైఫై మేము ఇప్పుడు నా సెల్ అంటే మా నెట్వర్క్ నుంచి పెట్టినప్పుడు ఒక కాలేజ్ వైఫై అందరికి ఒకేసారి కనెక్ట్ కావట్లేదు సరిగా, డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. అది ఇక ఇప్పుడు 4 పెరుగులు మరి చెప్పేసరికి మా నెట్వర్క్ కూడా అవసరపడుతుంది. ఇప్పుడు నా నెట్వర్క్ ద్వారా పనిచేస్తుంది ఇది. ఇందాక కూడా మీకు నా నెట్వర్క్ పెట్టాను మొదట్లో. సరే అయితే అందరికీ రిజల్ట్ ఎలా వచ్చింది? బాగానే వచ్చింది అందరికీ? అందరూ పాస్ అయ్యారని అనుకుంటున్నాను. మంచి రిజల్ట్ వచ్చి ఉంటుంది మనకి. సో అంటే ఎవరైనా కొంతమందికి ఏదైనా సబ్జెక్ట్ కనుక ఉండి ఉంటే నెక్స్ట్ మళ్ళీ ఆ, అంటే సింగిల్ సబ్జెక్టు ఉన్న వాళ్ళకి తరువాత యూనివర్సిటీ ఒక అవకాశం ఇస్తుంది. కాబట్టి 6th సెమ్లో అంటే ఇప్పటి వరకు 4 సెమిస్టర్స్ కంప్లీట్ అయిపోయి ఈ 5థ్లో కానీ 6థ్లో కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉండిపోతే వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి 6th సెమిస్టర్ మీరు తప్పనిసరిగా ఆల్ సబ్జెక్ట్స్ పాస్ అయ్యేటట్టు మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట అక్కడ. లేకపోతే ఈ 5th సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ ఉండిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ థింక్ అయితే అందరూ కూడా పాస్ అయ్యారని నేను అనుకుంటున్నాను. బాగా రాసాం కాబట్టి ఒకవేళ అలా ఎవరైనా లేకపోతే నాకు ఒక మెసేజ్ పెట్టండి. అలాగే నేను ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసి పెడతాను మీకు. ఆ ఎక్సెల్ షీట్లో నాకైతే రిజల్ట్ వేసి ఇవ్వండి అందరికీ కూడా. నేను మనకి మీటింగ్కి రేపు అవసరం కూడా మన రిజల్ట్ ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం పూర్తిగా ఎవరో ఒకరు అందరిది తీసేస్తుంది. నేను మన సాయి లిఖిత్కి చెప్పాను. సాయి లిఖిత్ రేపు అంటే ఒక ఎక్సెల్ షీట్ పెట్టండి అని అన్నాడు. సరే ఈవినింగ్ లోపల పెడతాను అతనికి. దాంట్లో నమోదు చేసి సరిపోతుంది. మీ ఐడియాలో ఎవరికైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఏమైనా ఉన్నారా? మీ ఐడియాలో ఎవరైనా? లేదు అందరూ అయిపోయినట్టేనా? ఏదైనా ఏ సబ్జెక్ట్లోనైనా? కాదు కాదు, ఇప్పుడు 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 ఓన్లీ 5th సెమిస్టర్ చెప్పండి అమ్మా అందరివి. అదే అడుగుతున్నాను, అందరివి 5th సెమ్ అయిపోతే ఓకే. ఎందుకంటే ఆ రిజల్ట్ మనం వేసుకోవాల్సి ఉంటుంది. మనం మన సిసిఈ వారికి పంపించవలసి ఉంటుంది అనమాట. అందుకోసం నేను చెప్తున్నాను. సరే అయితే మనకు థర్డ్ మళ్ళీ 3 o'clockకి ఎంఎఫ్ఎస్ క్లాస్ ఉంది కదా. ఆ క్లాస్కి అందరూ కూడా తప్పనిసరిగా ఇంకా ఎక్కువ మంది రావాలి. ఇప్పుడు తగ్గిపోయారు. సార్ క్లాస్కి 27 మంది వచ్చారు. సో మళ్ళీ ఇక్కడ చూస్తే 22 మంది కనబడుతున్నారు నాకు. మరి మధ్యలో ఏమైనా డ్రాప్ అయ్యారేమో ఎవరైనా? మధ్యలో మన లెసన్ చెప్పేటప్పుడు ఈ చూడటానికి అవ్వటం లేదు ఒక్కోసారి ఎంతమంది వచ్చారనేది. ఉం? అందుకోసం కూడా అడుగుతున్నాను. ఆ, మధ్యలో ఒక్కసారి లీడర్ ఒకసారి ఎవరెవరు వచ్చారు వాళ్ళకి ఫోన్లు చేసి మెసేజ్ పెట్టండి ఎక్కువ మంది రావాలని. 3 గంటల అవర్కి 2 నుంచి 3కి నాకు ఫస్ట్ ఇయర్ క్లాస్ ఉంది. అది అయిపోయిన తర్వాత 3 నుంచి 4కి మీ క్లాస్లోకి వస్తాను. సో అప్పటికి రెడీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నేను ఇక్కడితో నా ప్రజెంటేషన్ కంప్లీట్ చేసేస్తున్నాను.
ప్రాసెస్ చేయాలి షెడ్యూల్ 4లో షెడ్యూల్ ప్రయోజనాలు నెక్స్ట్ ప్రీమియం కన్జ్యూమర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ చేయాలి ఎకనామిక్స్ చేయాలి షెడ్యూల్ 4లో చేసిన ప్రయోజనాలు ప్రీమియం కన్జ్యూమర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఓకే ప్రయోజనాలు మనం చూపించాలి సబ్వాడి చేయాలి మొదటి షెడ్యూల్ 1లో ఆక్సిజన్ ప్రీమియం కట్టాలి రెండోసారి షెడ్యూల్ 4లో చెల్లించిన ప్రయోజనాలను చూపిస్తాం ఈ రెండు రకాలుగా నెక్స్ట్ 7వ ఇందులో వదులుకోడు కంపెనీకి ఈమెయిల్ మధ్యలో అనుకుంటే మానేస్తే దాన్ని వదులుకోడు ఏమంటారు ఈ మొత్తం కూడా ఎవరు ఏమంటారంటే కాబట్టి ఇది షెడ్యూల్ 4లో చెల్లించిన ప్రయోజనాలను నెక్స్ట్ రిజిస్ట్రేషన్ పీరియడ్ కూడా ఏమంటుంది ఆదాయం కాబట్టి ఇతర ఆదాయాలు పునర్నిర్మాణం మాట్లాడుతున్న నిర్మాణాన్ని ఆధారాలు నిర్మాణంలో నిర్మాణ చేసిన పునర్నిర్మాణం ఆ పునర్నిర్మాణం మీద వచ్చిన క్లైంట్ ఏదైతే ఉన్నాయో ఆ క్లైంట్ అనేది షెడ్యూల్ 4లో చేసిన ప్రయోజనాలను చూపించాలి అదే రెండోసారి అడ్వాన్స్ కూడా అవసరం షెడ్యూల్ 4లో చూపిస్తాం నెక్స్ట్ వడ్డీలు డివిడెండ్లు అందులో మొదలైన విషయంగా తెలియాలి అది మనకి ఆదాయం తీసివేయకుండా ఉండాలి ఒకవేళ తీసేస్తే ఆదాయంలో షెడ్యూల్ 12లో చేసిన ఆదాయంలో చూస్తాం ఒకవేళ తీయకుండా ఒకటైతే దాన్ని షెడ్యూల్ 12లో అడ్వాన్స్ కూడా చూపిస్తాం ఇది మనకు దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి సర్దుబాట్లు ఇది సర్దుబాట్లు మనకి ఉన్నాయి వెరీ ఇంపార్టెంట్ ఇవి గమనించండి ఒకసారి నెక్స్ట్ క్లాస్లో దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫస్ట్ రెవెన్యూ కార్డ్ ఎలా వేయాలి రెవెన్యూ కార్డ్ ఎలా వేయాలో నెక్స్ట్ క్లాస్లో చూస్తాం దాన్ని బట్టి రెవెన్యూ కార్డ్ లాగా ఎంత చేసినాక మనం ఆస్తిని కూడా వేస్తాం తర్వాత లెక్క చేసిన తర్వాత రెవెన్యూ కార్డ్ ఆస్తి కలిపి వేయడం ఓకేనా ఇది మొత్తం ఇది వేయడంతో ఇన్సూరెన్స్